వాళ్ళ ఫెయిల్యూర్ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అందుకనే వాళ్ళు ఈరోజు నేను డెఫినెట్గా గెలవగలుగుతున్నారని చెప్పేసి కూడా నేను చాలా గర్వకారణంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళే తర్వాత గెలవాలనుకుంటారు. సార్, తక్కువ టైంలో మన స్కూల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలో ఆల్ ఇండియా 5th ర్యాంక్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. దానికి అంటే మీ టీం ఏదైతే స్కూల్లో ఉందో ఆ టీం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టి మా టీం మా ప్రిన్సిపల్ కావచ్చు అండ్ మా అదర్ టీచర్స్ కావచ్చు అందరూ కూడా దీనికి పర్టికులర్గా ఒక ప్రోగ్రామ్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో పిల్లలకి ప్రాపర్గా వాళ్ళకి అకాడమిక్స్ ఏదైతే సబ్జెక్ట్ సంబంధించి అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్ ఆర్ సైన్స్ ఆర్ సోషల్ ఎనీ సబ్జెక్ట్ వాళ్ళకి కంప్లీట్లీ వాళ్ళకి నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడంలో సఫలీకృతం అయ్యాము, సక్సెస్ అయ్యాము డెఫినెట్లీ. ఎందుకంటే పిల్లలు ఏదో రూట్ లెర్నింగ్ ఏదో మార్కుల కోసం ఏదో రాయాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో గైడ్స్తో చూసాము అది ఎగ్జామ్లో వచ్చిందో లేదో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఓన్గా క్రియేటివ్ థింకింగ్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని వాళ్ళ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలిగారు. ఏ రోజు కూడా నేను చెప్పలేదు నేను పిల్లలకి మీరు క్లాస్లో ఖచ్చితంగా మీరు ఎవరో ఒకళ్ళు ఈసారి ఇండియాలో ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి, లేదంటే స్టేట్ ర్యాంక్ రావాలి, లేదంటే సిటీలోనే టాప్ రావాలని నేను ఎవరికి చెప్పలేదు, ఏ రోజు చెప్పలేదు. మొత్తం నేను కానీ నా టీచర్స్ కానీ అందరూ కూడా నాలెడ్జ్కి ప్రయారిటీ ఇచ్చాం. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోండి, 100% మీరు ఎఫర్ట్ పెట్టండి. ఇది మీకు రేపటి రోజు మీరు 12th కావచ్చు, మీరు అండర్ గ్రాడ్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్ కావచ్చు, పిహెచ్డీ కావచ్చు, మీరు ఏ విధమైన మీరు స్టడీస్కి వెళ్ళినా కూడా ఫ్యూచర్లో మీకు ఇది హెల్ప్ అవుతుంది, మీ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది తప్ప మార్క్స్ అనేది ప్రయారిటీ ఇవ్వద్దు. మార్క్స్ మీకు నాలెడ్జ్తో పాటు వెనకాలే వస్తాయి, కానీ మార్కులు వెనకాల నాలెడ్జ్ రాదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను మరీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా చెప్పాను. అందువల్లనే మాకు ఈ అత్యుత్తమైన ఫలితాలు రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన రాజమండ్రిలో ఇంగ్లీష్ స్కూల్స్ ఉంది కదా, మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలి? ఇందాక నేను చెప్పినట్టుగా రాజమండ్రిలో ఎన్నో స్కూల్స్ ఉన్నా మా దగ్గర ఉన్న టీచింగ్ స్టాఫ్ మరి ఏ స్కూల్లో లేరు. మాకు డిపిఎస్ కరికులం నేను ఇందాక చెప్పినట్లుగా ఈ డిపిఎస్ కరికులం అనేది అన్ని స్కూల్స్లో ఉండదు, మాకున్న స్టాఫ్ అన్ని చోట్ల ఉండరు. ఒక ఉదాహరణకి ఒక చిన్న ఉదంతం చెప్తాను. మాకు ఇప్పుడు ప్రైమరీలో హిందీ టీచర్స్ ఉన్నారు. అదే మనం లోకల్ స్కూల్స్ చూసినట్లయితే ఎక్కడ చూసినా హిందీ టీచర్స్ లోకల్ వాళ్ళే హిందీ చెప్తుంటారు, హిందీ ఫ్లూయెంట్గా రాని వాళ్ళు కూడా హిందీ టీచింగ్ చేస్తుంటారు. కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆ విధంగా ఉండదు. ప్రైమరీలో మా దగ్గర పనిచేస్తున్న ప్రైమరీ 1 and 2లో హిందీ టీచర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు. అంటే మదర్ టంగ్ హిందీ లాంటిది, మదర్ టంగ్ అని నేను చెప్పను, బట్ నార్త్ ఇండియాలో మీకు తెలుసు గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, వాళ్ళకి వేరే లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హిందీని చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. అందువలన మేము నార్త్ ఇండియన్ వాళ్ళకే హిందీ మదర్ టంగ్లా మాట్లాడే వాళ్ళకి మాత్రమే మేము హిందీ ఇంపార్ట్ చేయడం జరుగుతుంది, హిందీ టీచింగ్ చేయించడం జరుగుతుంది. అదే మాకు 3, 4, 5 గ్రేడ్స్లో అయితే వారణాసి నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్ టీచర్ హిందీ చెప్తున్నారు. అదే హై స్కూల్లో అయితే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆవిడ హిందీ టీచ్ చేస్తున్నారు. దానివల్ల మాకు ఇప్పుడు హిందీ కూడా 100 out of 100 మార్క్స్ రావడం జరిగింది. ఇది కూడా ఒక రేర్ ఫీట్ అని నేను చెప్పగలను. ఫీజులు ఎలా ఉంది?